వాళ్ళిద్దరు కజిన్స్, అంతేకాని చెల్లెలు కాదు, అక్క. అతనికన్నా పెద్దది. ఆ తర్వాత మహిషాసురుడు ఏం చేశాడంటే త్రిలోకాధిపత్యం కోసం బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయితే అన్ని వరాలు అడుగుతూ స్త్రీలు మాత్రం నన్ను ఏమీ చెయ్యలేరు, వాళ్ళ చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లోనూ చావకూడదు అన్నాడు. ఆ దుర్మార్గుడికి స్త్రీలంటే అంత చులకన భావం. వెంటనే అమ్మవారు స్త్రీ రూపంలో వచ్చి మహిషాసురుని సంహరించేసింది. అది మనకి తెలుసు కదా. అప్పుడు దుఃఖం వచ్చి మహిషి బ్రహ్మగారికి తపస్సు చేసింది. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం వరం కావాలి అని అంటే ఆ స్టాండర్డ్ అనమాట, నాకు మృత్యువు లేని వరం ఇచ్చేయండి అంటే, అమ్మ కుదరదు, పుట్టిన ప్రతి జీవి వెళ్ళిపోవాలి, నేను కూడా వెళ్ళిపోతాను అంతే, అది శివకేశవుల అనుజ్ఞ, అందుకని దాన్ని ఎవరు తప్పడానికి కుదరదు అన్నారు. అప్పుడు ఆలోచించి నా సోదరుడు పనికిమాలిన వరం కోరుకున్నాడు, నేను అలా కాదు ఫూల్ ప్రూఫ్ వరాలు కోరుకుంటాను అని ఆలోచించి బ్రహ్మగారిని 3 వరాలు కోరుకుంది. మొట్టమొదటిది ఏమిటంటే, నా రోమకూపాల్లోంచి నేను కోరుకున్నంత మంది రాక్షస సైన్యం రావాలి అని అంటే తథాస్తు అన్నారు. రెండవది, నాకు మరణం హరిహర సుతుల చేతిలో మాత్రమే ఉండాలి అంది. ఇది చాలా విచిత్రమైన వరం. హరికి హరుడికి సుతుడు ఎలా పుడతాడు? అయినా సరే బ్రహ్మగారు తపస్సు చేసిన వాళ్ళకి వరం ఇచ్చేయడం ఆయన రెస్పాన్సిబిలిటీ, మిగతా డిజైన్ అంతా వేరే వాళ్ళు చూసుకుంటారు. అంత తథాస్తు అన్నాడు. ఇంకా 3వ వరము, నేను భూమిపైకి వచ్చినప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలి, మిగతా లోకాల్లో సంభవించకూడదు అని. సరే అయితే తథాస్తు.